వికారాబాద్ జిల్లాలోని 4 మున్సిపాలిటీలలో ప్రకటించిన వార్డుల రిజర్వేషన్లు రాజకీయ నేతలను తీవ్ర అయోమయంలోకి నెట్టాయి. అనుకున్నది ఒకటి జరిగినది మరోలా ఉండటంతో పలువురు నేతల్లో నిరాశ వ్యక్తమవుతోంది. వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూరు, కొడంగల్, పరిగి 4 మున్సిపాలిటీల్లో ప్రకటించిన వార్డు రిజర్వేషన్లు రాజకీయ నేతలకు పెద్ద షాక్ ఇచ్చాయి. అనుకున్నది ఒకటి ప్రకటించింది మరోలా ఉండటంతో నేతల్లో అయోమయం, అసహనం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వికారాబాద్ మున్సిపాలిటీ ఎస్సీ మహిళా రిజర్వేషన్ కావడంతో చాలా మంది నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. చైర్పర్సన్ పీఠం తమదేనన్న ధీమాతో ఉన్న నేతలు ఇప్పుడు దారి వెతుక్కోవాల్సిన పరిస్థితి. అటు తాండూరులో కూడా అంచనాలు తప్పిపోవడంతో పలువురు కీలక నేతలు రాజకీయంగా డిఫెన్స్ లోకి వెళ్లారు. రిజర్వేషన్లు రావాల్సిన విధానం ఒకలా, వచ్చింది మాత్రం పూర్తిగా భిన్నంగా. దీంతో నిన్నటి వరకు తమ వార్డుల్లో కింగులా ఉన్న నేతలు ఈ రోజు పక్క వార్డుల తలుపులు తట్టాల్సిన పరిస్థితి. గెలుపు అవకాశాల కోసం వార్డులు మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ అధిష్టానాలతో అంతర్గత మంతనాలు జరుపుతున్నారట. మరోవైపు ఎస్సీ మహిళా రిజర్వేషన్ ఉన్న చోట సరైన అభ్యర్థుల కొరత కొన్ని పార్టీలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఫలితంగా కొత్త ముఖాలు, అనుభవం లేని నేతలు నేరుగా ఎన్నికల బరిలోకి దిగే పరిస్థితి. మెజార్టీ వార్డులు ఊహకు అందని రీతిలో రిజర్వ్ కావడంతో రాజకీయ లెక్కలన్నీ రీసెట్ అయినట్టయినాయి.